మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు మన ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే 22-23కి ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం. ఫస్ట్ క్వార్టర్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ క్వార్టర్ కనుక మీరు ఈ స్క్రిప్ట్స్ కనుక ఫాలో అయితే ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో చెప్తాను. కంపెనీ వాల్యూస్ చెప్తాను, ప్రాఫిట్ చెప్తాను. తర్వాత మీరు సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ అక్టోబర్లో వస్తాయి. అప్పటి వరకు మీరు కొన్ని ఉంటే మంచి రిటర్న్స్ వస్తాయి. అంటే వీ షేప్లో తిరగాలి, గ్రాఫ్ సపోర్ట్లో ఉండాలి, అప్పుడే మీరు ఎంటర్ అవ్వాలి. ఓకే, ఏమేమి స్క్రిప్ట్స్ ఉన్నాయో చూద్దాం. యూనోమిండా, ఇది మొన్ననే పేరు మారింది యూనోమిండాగా. అంతకుముందు మిండాగా ఉన్నటువంటిది యూనోమిండాగా పేరు మారింది. యూనో అనేది మల్టీనేషనల్ కంపెనీ, వాళ్ళ గ్రూప్ అనమాట అది, అందుకని యూనోమిండాగా. రైట్, ఇప్పుడు క్వార్టర్స్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ జూన్ ఫస్ట్ క్వార్టర్ 15 కోట్లుగా రావడం జరిగింది. ఇప్పుడు 139 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది. అంటే 15కి 139 అంటే 15 తొమ్మిదిలు, అంటే 900% ఎక్స్ట్రా రావడం జరిగింది. అయిన తర్వాత 139 ఒక క్వార్టర్కి వస్తే 4 క్వార్టర్స్కి వచ్చేటప్పటికి 500 వస్తుంది అన్నట్టు, 520 crores వస్తుంది. అయితే లాస్ట్ ఇయర్ 356 కోట్లు రావడం జరిగింది. అయితే ఈ డిఫరెన్స్ కూడా ఉంటుంది. అంటే ఒక్కొక్క క్వార్టర్లో సేల్స్ ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్క క్వార్టర్లో సేల్స్ తక్కువ ఉంటాయి. దాన్ని యావరేజ్ చేస్తూ సాఫ్ట్వేరే ఇప్పుడు TTM 479 crores చూపిస్తుంది. లాస్ట్ ఇయర్ 356 crores ఉంది. కానీ అంతకంటే ఎక్కువనే మనకి సేల్స్ కానీ ప్రాఫిట్ కానీ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి యూనోమిండా. ఇక తర్వాత బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 57 కోట్లు షేర్ క్యాపిటల్గా ఉంది, 3,381 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి, 944 కోట్లు బారోయింగ్స్ ఉన్నాయి, 67.36 ప్రమోటర్ స్టేకు ఉంది. ఇక పీర్స్ వచ్చేటప్పటికి అంటే సేమ్, ఇది ఆటో సెక్టార్కి సంబంధించింది. బాష్, యూనోమిండా, మదర్సన్ సుమి వైరింగు, ఎక్సైడ్, ఇవన్నీ కూడా కాంపిటీటర్స్. ఇక నెక్స్ట్ చార్ట్కి వచ్చేటప్పటికి 50 days మూవింగ్ యావరేజ్ దాటిండు, 200 days మూవింగ్ యావరేజ్ కూడా దాటిండు. మనం ఏం చూడాలిగా, ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఈ బై వచ్చినప్పుడు బై చేయాలి, సెల్ వచ్చినప్పుడు సెల్ చేయాలి. అయితే ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, ఈ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఆ వెబ్సైట్లోకి మీకు రావు. అవి మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండికేటర్స్ని మనము ముందుగా సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఏం చేయాలి అంటే ముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లాగిన్ అవ్వాలి. అప్పుడు ఏ ఇండికేటర్ ఏదైతే మనకి చూపిస్తుందో బై సెల్, ఆ ఇండికేటర్ని మనము మెన్షన్ చేసుకోవాలి. ఇది సింపుల్గా మీ దాంట్లో రాకపోతే మీరు నాకు మెసేజ్ పెట్టాలి, కాల్ చేయటం కానీ మెసేజ్ కానీ చేస్తే నేను మీకు ఆ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో మీకు చేయటానికి కానీ చెప్పడానికి కానీ వీలవుతుంది. ఇక తర్వాత యూనోమిండో తర్వాత GIC హౌసింగ్. యూనోమిండాకి వెళ్ళి యూనోమిండా వెబ్సైట్కి వెళ్ళాలి. మళ్ళీ యూనోమిండా వెబ్సైట్కి వెళ్తే మనకి తెలుస్తుంది అది ఏం చేస్తుంది ప్రోడక్టు, అవన్నీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏంటివి, వాళ్ళ గ్రూపు కంపెనీస్ ఏంటంటే యూనోమిండా లిమిటెడ్ సబ్సిడరీస్, యూనోమిండా లిమిటెడ్ జాయింట్ వెంచరు, యూనోమిండా అసోసియేట్సు, యూనోమిండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. వాళ్ళ ప్రోడక్ట్స్ వచ్చి 2 వీలరు, 4 వీలరు, ఇవన్నీ అనమాట. అంటే ఇండికేటర్స్ అనుకోండి, లెఫ్ట్ సైడు వీల్స్కి సంబంధించిన ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనుకోండి, ఇవన్నీ అనమాట. జనరల్గా 4 వీలర్కి, 2 వీలర్కి, 3 వీలర్కి, ఇవన్నీ కూడా. ఇవి లేకుండా ఈ మిండా స్పేర్ పార్ట్స్ లేకుండా ఏ వెహికల్ కూడా బయటికి వెళ్ళే క్వశ్చన్ లేదు. అంటే అంత ఉంటుందన్నమాట. హారన్స్ కూడా వీళ్ళే ఉంటాయి, ఏవైతే ఇవన్నీ అనమాట. మనం గమనించినట్టయితే యూనోమిండా తగినప్పుడల్లా కొనుక్కునేటటువంటి స్క్రిప్ట్, వాల్యూ ఉన్నటువంటి స్క్రిప్ట్ యూనోమిండా. ఇక నెక్స్ట్ ఇంకొక స్క్రిప్ట్ వచ్చి GIC హౌసింగ్ ఫైనాన్స్. ఈ GIC హౌసింగ్ ఏదైతే ఉందో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళది. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి గవర్నమెంట్ సెక్టారు, పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఇది నెట్ ప్రాఫిట్ వచ్చి 39 కోట్లు రావడం జరిగింది ఈ క్వార్టర్. ఏది జూన్, జూలై, ఆగస్టు, ఏప్రిల్, మే, జూన్. జూలైలో వస్తుంది ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్. అంటే ఇప్పుడు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో వస్తాయి. ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం. సెప్టెంబర్ 1 పెడితే ఆగస్టులో
అక్టోబర్లో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసేది. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ని ఫాలో అవుతున్నాం. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి అంటే సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగుంటాయని అర్థం. అది మనం చూడాలి. ఇప్పుడు పోయిన సంవత్సరం 3 కోట్లే వచ్చింది. ఈ సంవత్సరం 39 కోట్లు రావటం జరిగింది. జిఐసి హౌసింగ్ ఫైనాన్సు, దీనికి పీర్స్ వచ్చి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్సు, హెచ్డిఎఫ్సి, క్యాన్ ఫిన్ హోమ్స్, హడ్కో, ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి పీర్సు. తర్వాత చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ 50 డేస్ మూవింగ్ యావరేజ్, 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైనే ఉన్నది. తర్వాత మనం జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ వెళ్ళినట్టయితే దాని యొక్క వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళు ఏమేమి అంటే హౌసింగ్ లోన్లు, వాళ్ళు సింపుల్గా ఏంటంటే హౌసింగ్ లోన్లు ఇష్యూ చేస్తారు. తర్వాత మనము గ్రాఫ్లోకి వచ్చినట్టయితే ఈ షేర్ ప్రైసు ఇక్కడ బై చూపిస్తుంది. సెల్ వచ్చినప్పుడు వెయిట్ చేసి బైలోకి వచ్చినప్పుడే మనం బై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక థర్డ్ వన్ వచ్చి పటేల్ ఇంజనీరింగు. ఈ పటేల్ ఇంజనీరింగు ఏదైతే ఉందో ఇది కూడా బైకి వచ్చినప్పుడు మీరు బై చేయాల్సి ఉంటుంది. ఈ పటేల్ ఇంజనీరింగ్ ఏమేమి పని చేస్తుందో చూద్దాం మనం. పటేల్ ఇంజనీరింగ్ ఇది చాలా చిన్న స్క్రిప్పు, 26 రూపాయలే ఉంది. ఇది లాస్ట్ ఇయర్ అసలు ఏం లేదు, జీరో ప్రాఫిటే లేదు. ఈ సంవత్సరం మాత్రం 41 కోట్లు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రావడం జరిగింది. పీర్స్ వచ్చి మ్యాక్రోటెక్ డెవలపర్స్ అని, ఏదైతే రైల్ వికాస్, ఎన్సీసీ, కేఎన్ఆర్, ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కంపెనీ. తర్వాత దీని యొక్క అంటే వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనకి వీళ్ళ బిజినెస్ ఏమేంటి అంటే ఇది చూస్తాం. బిజినెస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రియల్ ఎస్టేటు, ఇది అనమాట టెక్నాలజీ ఇన్నోవేషన్, ఇది వీళ్ళ యొక్క బిజినెస్. వీళ్ళు ఏమేమి రోడ్లు వేసారు అవన్నీ కూడా ఇక్కడ మనము రియల్ ఎస్టేట్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఎసెట్ ఓనర్షిప్, ఇవన్నీ కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఇది సింపుల్గా పటేల్ ఇంజనీరింగ్. పటేల్ ఇంజనీరింగ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాసు అంతకుముందు 72 కోట్లుగా ఉంటే ఈ సంవత్సరం 114 కోట్లుగా చూపిస్తుంది. బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 48 కోట్లు షేర్ క్యాపిటల్, 2336 కోట్లు రిజర్వ్లు, అప్పులు కూడా అంతే ఉన్నాయి. తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి 52.02. ఇది సింపుల్గా మనము పటేల్ ఇంజనీరింగ్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా మీకు అవేర్నెస్ కోసం ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే బాగా ఉన్నాయో రాబోయే రోజుల్లో వస్తుంది అనేది మీకు ఒక ఐడియా కోసం, అంటే ఒక సూచన మాత్రమే. ఇది అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. ఎప్పుడైనా కానీ మనం బేస్ చేసుకునేది ఫస్ట్ ఒకటే, ప్రోడక్టా సర్వీసా, అది ఏం చేస్తుంది, అది ఆ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్లు. కంపెనీ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది అంటే షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని ఇండైరెక్ట్గా తెలుస్తుందన్నమాట. అదే మీకు ప్రతి ఎపిసోడ్లో కూడా మీకు మళ్ళీ చెప్పేది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, రెండోది యాన్యువల్ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి యాన్యువల్కి, అవన్నీ కూడా మనము డిస్కస్ చేస్తూ వచ్చినాం. ఈ ఎపిసోడ్లో ఈ 3 మీకు పటేల్ ఇంజనీరింగ్ ఒకటి, యూనోమిండా, జిఎస్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి మీకు చెప్తాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఒక మెసేజ్ పెట్టండి. ఓకేనా? సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.